కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు అలాగే వృద్ధుల సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి. జిల్లాలో అమలవుతున్నటువంటి కార్యక్రమాల పురోగతిని పరిశీలించి పలు సూచనలు అలాగే ఆదేశాలు కూడా జారీ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులతో పాటు నైతిక విలువలు సత్ప్రవర్తన పెంపొందించాలంటూ కూడా అధికారులను ఆదేశించారు ఆయన. సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందంటూ తెలియజేశారు. హాస్టళ్లలో మెరుగైన జీవన పరిస్థితుల కోసం అవుట్సోర్సింగ్ ద్వారా శానిటరీ సిబ్బందిని కూడా నియమించామంటూ కూడా వెల్లడించింది. విద్యార్థులకు బెడ్షీట్లు, స్వెటర్లు, మ్యాట్రెస్ అలాగే నైట్ డ్రెస్సులు, టవల్లు అందిస్తున్నామంటూ కూడా వివరించారు. బాలికల భద్రత కోసం సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా చేసినట్టుగా చెప్పారు మంత్రి. వాటిలో 101 అర్బన్ ఉన్నాయి సార్. అర్బన్ స్వర్ణవార్డు ఉన్నాయి సార్. కొంత ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ బాధ్యతగా ఓపికగా, ఎందుకంటే ఒక చదువే కాకుండా వాళ్ళు డైలీ కార్యక్రమాలు కానీ భోజనం దగ్గర నుంచి వాళ్ళ యాక్టివిటీ అన్ని చూడటం అనేది చాలా కష్టమైన పని. రాష్ట్ర స్థాయిలో ప్రతిపాదించమని కొన్ని చెప్పారు సార్. అది కూడా శాసకీలో అదేవిధంగా ఇతర ఎస్సీ ఎస్టీలో కానీ మనము వాడుకొని వాటికి సంబంధించిన ప్రతిపాదన పంపడం జరుగుతుంది సార్. కమింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్, ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు ఆల్రెడీ ఒకే ప్లేస్ లో ఉంటే 2-3 సైట్ ఉంటే ఒక బిల్డింగ్ లోనే కింద మన G+2+3 పోతే అక్కడ 2-3 హాస్టల్స్ రన్ చేసుకోవచ్చు. ఉన్న సైట్ పిల్లలకు దగ్గరలో స్కూల్స్ ఉండాలి. అలాంటి ప్రపోజల్ రివైజర్ సబ్మిట్ చేసేది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ లో ప్రైవేట్ బిల్డింగ్స్ బాయ్స్ 5, గర్ల్స్ 3 ఉన్నాయి. 33 హాస్టల్స్ ఉంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ 20 ఉన్నాయి. 13 ఉన్నాయమ్మా. లాస్ట్ టైం పిఎం ఐడియాలో ఎక్కించాము. 6 ప్రపోజల్ సబ్మిట్ చేశాం. ఎన్ని శాంక్షన్ ఎన్ని పిఎం ఐడియాలో ఒకటి కూడా రాలేదండి. మీ వైపు నుంచి చెప్పట్లేదు. నాకు సైట్ ఐడెంటిఫై చేయండి. సైట్ కనుక దూరంగా వచ్చే పని వద్దు. ఆ పిల్లలకి మనకి ఫీడర్ స్కూల్స్ ఉండేటువంటి ప్లేసెస్ చూసుకొని అవసరమైతే ఒకే ప్లేస్, లేదు ఒకే బిల్డింగ్ అయితే G+3 దాకా. ఆల్రెడీ ఒకే ప్లేస్ లో ఉంటే 2-3 సైట్ ఉంటే ఒక బిల్డింగ్ లోనే కింద మన G+2+3